ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో సంఘములో జరుగుతున్నటువంటి ఆయా కార్యక్రమాలను బట్టి అందరిలాగా ఘనముగా నేను దేవునికి గుప్పిళ్ళు విప్పలేకపోతున్నానని కుమిలిపోయేటువంటి పరిస్థితుల్లో నీవున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. సంఘములో బీద విధవరాలు వేసినటువంటి 2 కాసులని ఘనమైనటువంటి సమర్పణగా దేవుడు ఎంచాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుడు నీ పరిస్థితుల్ని, నీ స్థితిగతుల్ని ఎరిగినటువంటి దేవుడు ఈ దినము నీతోటి ఈ రీతిగా మాట్లాడుతున్నారు. నీవు దీనుడవు, దరిద్రుడవు అయినప్పటికీ కూడాను నీవు ధనవంతుడివే అని. అవునేస్తమా, నీవు దేవునికి ఇచ్చేటువంటిది ఎంత గొప్ప శ్రేష్టమైనది అని కాదు, కానీ ఆయన మాట్లాడుతున్నారు. విరిగి నలిగినటువంటి మనసే నాకు ఇష్టమైనటువంటి బలి అర్పణ అని. ఆ యొక్క విరిగి నలిగినటువంటి హృదయముతోటి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు కదా. విరిగి నలిగినటువంటి మనసుతోటి దేవుని వేడుకుంటున్నావు కదా. యథార్థమైనటువంటి భక్తి దేవుని ఎదుట నీవు చేస్తున్నావు కదా. అందుకోసమే దేవుడు నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును, నీవు ధనవంతుడివే అని మాట్లాడుతున్నారు. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించినట్లయితే, విశ్వాసములో శిఖరము కంటే ఎత్తైనటువంటి స్థాయిలో నన్ను నడిపించయ్యా అని నువ్వు ప్రార్థించే స్థితిలో ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. Subscribe to my channel. Subscribe for more content.